సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను కడప నగరంలోని మౌలానా ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు చేర్చారు. బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో లేట్ పోలింగ్ కావడంతో ఆ ఈవీఎంలు ఆలస్యంగా స్ట్రాంగ్ రూములకు చేరుకుంటున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. వ్యాప్తిగా సార్వత్రిక ఎన్నికల పండుగ ముగిసిందనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సార్వత్రిక ఎన్నికలు కడప జిల్లా వ్యాప్తిగా 7 నియోజకవర్గాల్లో జరిగే విధంగా గట్టి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల లోపల క్యూలో ఎవరైతే ఉన్నారో వారికి రాత్రి 9:30 నుండి 11:30, 12:30 గంటల వరకు ఓటు వేయించిన వైనం అయితే కనిపిస్తుంది. కడప జిల్లా వ్యాప్తిగా సుమారు 4 నియోజకవర్గాల్లో లేట్ నైట్ ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కడప జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ని ఈవీఎంల ద్వారా కడప నగరంలోని స్ట్రాంగ్ రూమ్లో కడప నగరంలోని మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే విధంగా చర్యలు కడప కమిషనర్ గారు తీసుకున్నారు. అయితే ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు కావచ్చు, అలాగే సిఆర్పి బలగాలు కావచ్చు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు నడుమ కడప జిల్లాకు సంబంధించిన ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్కి చేరుస్తున్న వైనం చూడొచ్చు మనము. ప్రస్తుతానికి ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తిగా 3 నియోజకవర్గాలకి చెందిన పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు కావచ్చు, అలాగే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు కావచ్చు, అలాగే కడప నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు కావచ్చు కడప నగరంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు చేరుస్తున్న వైనం మనం చూడొచ్చు. ఏది ఏమైనా కడప ఈ స్ట్రాంగ్ రూమ్ పరిధిలో దాదాపు 200 మీటర్ల పరిధిలో ఎవరే కానీ ఉండకూడదంటూ 144 సెక్షన్ విధించినట్లు ఎన్నికల అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా స్ట్రాంగ్ రూములు చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో ఎవరే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడినా వారి మీద క్రిమినల్ కేసులు కట్టేదాన్ని కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్న ఎన్నికల అధికారులు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.